భోజన ప్రియులకు నమస్తే. మేం మీ లక్ష్మీ శ్రీనివాస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చేతన్స్ వంట వార్పు. ఈరోజు మన యూట్యూబ్ ఛానల్లో మంచి స్ట్రీట్ స్టైల్ అండి చికెన్ పకోడీ రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. బయట క్రంచీగా లోపల మంచి సాఫ్ట్గా తిన్నా కొద్దీ తినాలనిపించే చికెన్ పకోడీ రెసిపీతో మేము ముందుకు వచ్చామండి. ఇది ఒట్టిగానైనా అదేవిధంగా మంచి సైడ్ డిష్ అండి, పులుసుల్లో కూడా బాగా పనిచేస్తుంది. ఇంకా ఆలస్యం ఎందుకండి, మొదలు పెడదాం. మరి 1/2 కేజీ చికెన్ తీసుకున్నామండి. 1/2 కేజీ విత్ బోన్సేనండి. శుభ్రంగా కడుక్కుని దాంట్లో ఒక చిటికెడు పసుపు, అదేవిధంగా రుచికి సరిపడినంత ఉప్పు అండి. 1/2 కేజీ చికెన్కి మేము 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకున్నాము. అదేవిధంగా మన రుచిని బట్టి కారం కూడా వేసుకోవాలండి. వీటితో పాటు కొద్దిగా చికెన్ మసాలా, అదేనండి కొద్దిగా గరం మసాలా, అదేవిధంగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకుని ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం మన చికెన్ ముక్కలకు బాగా పట్టే విధంగా కలుపుకోవాలండి. తర్వాత చూడండి, కార్న్ ఫ్లోర్ అండి. మేము 2 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ వేసుకున్నామండి. ఈ కార్న్ ఫ్లోర్ కూడా వేసుకుంటే అండి మంచి క్రంచీగా ఉంటాయండి తినేటప్పుడు. చూసారా, ఆ విధంగా కార్న్ ఫ్లోర్ వేసుకుని దీంట్లో చిన్న గడ్డలలాగా కట్టే అవకాశం ఉంటుంది కార్న్ ఫ్లోర్, కాబట్టి గడ్డలు కట్టకుండా శుభ్రంగా మొత్తం అంతా కలిపేసుకోవాలండి. అలా కలుపుకున్న తర్వాత మీడియం సైజు నిమ్మకాయని తీసుకునండి, జ్యూస్ తీసుకుని దీంట్లో వేసేసుకోవాలండి. మరి పులుపు వేసుకున్నాం కదండి, దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలండి. 4 పచ్చిమిరకాయలు అడ్డంగా కోసేసి నిలువుగా చీరేసి ఆ పచ్చిమిరకాయలు వీటన్నిటితో పాటు కొద్దిగా కరివేపాకు, అదేవిధంగా ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసేసుకోవాలండి. అలా కలిపేసుకున్నాక తర్వాత ఒక కోడిగుడ్డు అండి, ఒక కోడిగుడ్డు తీసుకుని మధ్యలో కొట్టేసి దీంట్లో వేసేసుకోవాలండి. ఈ కోడిగుడ్డు ఫ్లేవర్ కూడా అండి ఈ చికెన్లో కలిస్తే భలే ఉంటుందండి టెక్స్చరు. కాబట్టి కోడిగుడ్డును కూడా కొట్టేసి దాంట్లో వేసుకొని శుభ్రంగా కలిపేసుకోవాలండి. చూడండి, ఆ విధంగా కలిపేసుకుని మినిమం అయితే ఒక 2 గంటలు అనేది పక్కన పెట్టుకోవాలండి దీన్ని. అప్పుడే ఈ ముక్కల్లోకి చక్కగా ఈ మసాలాలన్నీ వెళ్ళి పర్ఫెక్ట్గా రెడీ అవుతుందండి మన చికెన్ పకోడీకి. మినిమం 2 గంటలండి, మ్యాక్సిమం మీ ఇష్టము, ఎంతసేపు అయినా పెట్టుకోవచ్చు. అలా మ్యాగ్నేట్ చేసి తీసిన తర్వాత అండి డీప్ ఫ్రైకి రెడీ చేసుకోవాలండి ముక్కల్ని. ఒక ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో సగం ఆయిల్ వేసుకునండి. ఆయిల్ కూడా కొద్దిగా మరిగిన తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ ముక్కలను కూడా దీంట్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. మన ఆయిల్ క్వాంటిటీని బట్టి చూసి వేసుకోవాలండి ముక్కలు, మరీ ఎక్కువ వేసుకోకూడదు. అదేవిధంగా వేసుకున్న వెమ్మటే కదిపేయకూడదండి. వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు నూనెలో వేగనిచ్చిన తర్వాత వాటిని కదుపుకోవాలండి. చూడండి, మన వీడియోలో చూపించినట్టు అలా వస్తుందండి 2 నిమిషాలకి. అలా కదుపుకుని నూనెలో బాగా డీప్ ఫ్రై అవనివ్వాలండి. బాగా అంటే ఒక 5 నిమిషాల పాటు వేగితే అండి ఒక 50% అనేది వేగిపోతుందండి మన చికెన్ ముక్క. ఇక్కడే ఉందండి కిటుకు. స్ట్రీట్ ఫుడ్ వాళ్ళు ఇదే మెయిన్ పాటిస్తారన్నమాట. చూసారా, 5 నిమిషాలు ముక్కలు వేగిన తర్వాత సగం ఉడికిపోతాయండి. 50 to 60% ఉడికిపోయిన తర్వాత అండి వాటిని తీసేస్తారనమాట. వాటిని తీసేసి కొద్దిగా గాలి ఆరిన తర్వాత అండి మళ్ళీ వాటిని నూనెలో సెకండ్ టైం వేపుతారండి. అలా చేస్తే ఏమవుద్దంటే మరీ ముక్కలు బాగా డీప్ ఫ్రై అవ్వకుండాను, మరీ తక్కువ అవ్వకుండాను మీడియంగా చక్కగా డీప్ ఫ్రై అవుతాయి అన్నమాట. కాబట్టి మీరు కూడా ఇది కూడా ఫాలో అవ్వండి. చూసారా, మనం ఫస్ట్ సారి వేపుకున్న ముక్కలండి, ఈ రెండోసారి 5 నిమిషాలు పడుతుంది కదండి వేరే రెండో వాయి వేసుకోవడానికి. ఈ లోపల చల్లారిపోయి కొంచెం క్రిస్పీగాను ఆ విధంగా తయారవుతాయి అన్నమాట. అలా తయారైన ముక్కల్ని మళ్ళీ ఇంకోసారి ఆయిల్లో వేసేసుకుని ఇంకో 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా 2 సార్లు ఫ్రై చేసుకోవటం వల్ల ముక్కలు మంచి క్రంచీగాను, పైకి మంచి క్రంచీగాను, లోపల సాఫ్ట్గా మన చికెన్ పకోడీ స్ట్రీట్ స్టైల్ రెడీ అయిపోయినట్టే. కోడి పకోడీ రెడీ అయిపోయినట్టే. ఇది ఒట్టిగా చికెన్ ఫ్రై లాగానైనా తినేసేయచ్చు, అదేవిధంగా పులుసుల్లోకి మంచిగా సైడ్ డిష్లా కూడా పనిచేస్తుంది. మన వీడియోలో చెప్పినట్టు ఫాలో అవుతూ ఆ విధంగా చేసుకుంటే ఒక మంచి చికెన్ పకోడీ తిన్న అనుభూతి మీకు దక్కుతుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మన వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి.
అదేవిధంగా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి వీడియోల కోసం మన చేతన్స్ వంట వార్పు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.